నేను ప్రతిసారి వచ్చేటప్పుడు కొత్త చెప్పులు కావాలని ఏడుస్తా, కానీ మా నాన్న కాల్లో ఉన్న చెప్పుడు నేను ఒక్కసారి కూడా చూడలేను. కష్టాన్ని తమోస్తూ నిన్ను పెంచుకుంటాడు. మా నాన్న కాల్లో ప్రతిసారి వచ్చేటప్పుడు ఇరిగిన చెప్పులు వేసుకునే వస్తాను. కందని ఆనందం నీకందితే చాలనుకుంటాడు, కానీ నేను మాత్రం ప్రతిసారి హాస్టల్కి వచ్చినప్పుడు కొత్త చెప్పులు కావాలని ఏడుస్తాను, కొత్త బట్టలు కావాలని ఏడుస్తాను. ఏమిచ్చావని నిందించకురా నాన్నను. అని నాకు ఇప్పుడు తెలిసింది సార్, అమ్మ నాన్న నా విలువ. ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. మంచిగా చదువుకొని నా కాళ్ళ మీద నేను నిలబడతాను సార్. వెంటెత్తెదిగిన నీ వెనకాగనమైన పునాదే నాన్న. ఏమిచ్చావని నిందించకురా నాన్నను. నేను మంచిగా చదువుకొని ఈ పాఠశాల పేరు, నన్ను కన్న తల్లి వాళ్ళ పేరు నిలబెడతాను సార్. మా నాన్న వాళ్ళను నేను ఎప్పుడు మాట్లాడకుండా ఉండను సార్, వాళ్ళతో కలిసి ఉంటాను సార్ ప్రతిసారి. ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. మా నాన్న చాలా పేదవాళ్ళు సార్, మాకు అసలు ఒక్కరోజు పని చేయకపోతే తినడానికి అన్నం కూడా ఉండదు సార్. నేను మంచిగా చదువుకోవాలని నాకు ఈ హాస్టల్లో పెట్టినారు సార్. మా అమ్మ నాన్న ప్రతిసారి నన్ను నువ్వు మంచిగా చదువుకో అని చెప్తారు, కానీ తన రెక్కలు ముక్కలు చేసుకొని నేను చెక్కెను రాశిల్పంగా. తను ఎప్పుడు కూడా నన్ను తిట్టలేరు సార్. నేను ఏ తప్పు చేసినా నన్ను తిట్టలేరు సార్. చదువుకో అనే చెప్పినారు సార్. అలాగే నేను చదువుకొని మంచి స్థాయికి వస్తాను సార్. ఏమిచ్చావని నిందించకురా నాన్నను.